హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళైతే నేను క్రిస్పీ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే వాష్ చేసుకుని ఇలా క్లాత్తో తుడుచుకోండి. మొత్తం అంతా తడి అంతా పోవాలి. దాని తర్వాత ఇలా కట్ చేసుకోండి. ఒక 8 పీసెస్ వచ్చినట్టు ఒక బెండకాయలో తీసుకోండి. దాని తర్వాత సాల్ట్, మీకు తగినంత సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి తగినంత. కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. కార్న్ పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. క్రిస్పీనెస్ రావడానికి వేసుకున్నాను. సో ఇదంతా బాగా మిక్స్ చేయండి. సో బైండింగ్ గురించి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మనము వాటర్ వేసుకోవచ్చు. సో బైండింగ్ అనేది అంటే మొత్తం అంత మసాలా అంతా బాగా తగులుతుంది దానికి. సో అందుకే వాటర్ కొంచెం వేసుకోవాలి. మన పీసెస్ అనేవి కొంచెం డ్రైగా ఉన్నాయి కాబట్టి వాటర్ వేసుకుంటే బాగా బైండ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే నేను ఎయిర్ ఫ్రైలో ట్రై చేశానండి. ఎలా ఉందో చూడండి. సో కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను. దాని తర్వాత ఈ ఏదైతే మనము మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకున్నాను. దానిపైన కూడా నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఉంచాను నేను. 5 మినిట్స్ తర్వాత అంటే యాక్చువల్లీ 2 మినిట్స్కి ఒకసారి నేను ఫ్లిప్ చేశాను. మళ్ళీ నేను ఏం చేశానంటే ఒకసారి మళ్ళీ ఫ్లిప్ చేసిన తర్వాత చూసుకుంటే 5 మినిట్స్కి నాకు ప్రిపేర్ అయిపోయింది. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే పైన కింద కూడా బాగా ఫ్రై అవుతాయి. సో ఈ విధంగా అయితే ఇప్పుడు డీప్ ఫ్రైకి రెడీ చేసుకున్నామండి. సెకండ్ స్టెప్ వచ్చేసి డీప్ ఫ్రై చేస్తున్నాము. డీప్ ఫ్రై చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. అవి ఏదైతే మనము సీడ్స్ ఉన్నాయి కదా అవి కొంచెం పేలుతాయి అన్నమాట. సో ఫేస్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం దూరంగా ఉండండి, ఓకేనా. సో బాగా ఫ్రై చేసిన తర్వాత సో ఈ విధంగా అయితే మనకి ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయండి. ఇది సాంబార్లో అయినా, పప్పు టమాటాలో అయినా, దేనిలో అయినా చాలా బాగుంటాయి. ఇదైతే మనం ఎయిర్ ఫ్రైలో చేసింది, అదైతే మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసింది. సో ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్లో పెట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.